నమస్తే అండి. నేను డాక్టర్ స్ఫూర్తి రామనేని, కన్సల్టెంట్ అట్ అక్కినేని విమెన్స్ హాస్పిటల్. సో ఇవాళ మనం ఆస్తమా అటాక్ రాకుండా కొన్ని టిప్స్ ఎలా పాటించాలో చూద్దాము. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ట్రిగర్స్ అన్నీ అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. ఎలర్జెన్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే స్పైరోమెట్రీ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అదే కాకుండా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన ఇల్లు కానీ మన పరిసర ప్రాంతాలన్నీ డస్ట్ లేకుండా నీట్గా ఉంచుకోవాలి. అండ్ మన తీసుకునే ఆహారం కూడా కొంచెం హెల్తీగా, జంక్ ఫుడ్ అది లేకుండా ప్రోటీన్ అది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ అది ఫాలో చేయాలి. ఖచ్చితంగా ఎప్పుడు రోటాహైలర్స్ అనేది మీరు హ్యాండీగా ఉంచుకోవాలి. రోటాహైలర్ కానీ, నెబులైజేషన్ కానీ, ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా మనం రెగ్యులర్గా ఫాలో